పబ్లిసిటీ చేసి పెట్టండి రాష్ట్ర ప్రభుత్వాలు టాప్ హీరోల వెంట పడుతున్నాయి. అమితాబ్ షారుఖ్ వంతు అయిపోవడంతో ఇప్పుడు మరో సూపర్ హీరో సీన్ లోకి వచ్చాడు. పుట్టి పెరిగిన మహారాష్ట్రాన్ని ప్రమోట్ చేయమని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ సూపర్ హీరోని రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు చేస్తోంది. మరి అమితాబ్ గుజరాత్ క్రేజ్ ని పెంచినట్లు ఈ హీరో ముంబై టూరిజాన్ని పెంచుతాడా? ఇంతకీ ఎవరా హీరో? గుజరాత్ ను ప్రమోట్ చేస్తూ ఆ రాష్ట్రానికి ఎక్కడలేని ఇమేజ్ తెచ్చిపెట్టారు బిగ్ బి అమితాబ్ బచ్చన్. గుజరాత్ ఫార్ములా హిట్ కావడంతో షారుఖ్ ను హక్కున చేర్చుకుంది పశ్చిమ బెంగాల్. ఆల్రెడీ కోల్కతా నైట్ రైడర్స్ యజమానిగా ఉన్న షారుఖ్ ఇప్పుడు బెంగాల్ రండి, ఎంజాయ్ చేయండి అని టూరిస్టులను పెట్టుబడులు పెట్టి బెంగాల్ అభివృద్ధికి మీ వంతు సాయం చేయండి ఇన్వెస్టర్లకు పిలుపునిస్తున్నాడు. హీరోలు ఒక్క మాట చెబితే చాలు అభిమానులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తారు. అందుకే అన్ని రాష్ట్రాలు పాపులారిటీ ఉన్న హీరోలను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకోవడానికి అరులు చేస్తున్నాయి. ఈ ఫార్ములాను ఫాలో అవుతున్న మహారాష్ట్ర హృతిక్ రోషన్ రంగంలోకి దించుతోంది. పుట్టి పెరిగిన ముంబైని ప్రమోట్ చేసి పెట్టమని దుగ్గును కోరుతోంది. హీరోలతో టూరిజానికి ప్రచారం చేయించే ట్రెండ్ ను గుజరాత్ రాష్ట్రం ప్రారంభించింది. తన స్టేట్ ను టాప్ ప్లేస్ లో నిలబెట్టడానికి వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోని సీఎం నరేంద్ర మోడీ గుజరాత్ గొప్పతనాన్ని, చారిత్రక స్థలాల గురించి ప్రచారం చేయడానికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను రంగంలోకి దించారు. मोक्ष का द्वार है द्वारका, चारों धामों में से एक धाम जहां बसते हैं मुरली मनोहर श्याम। यहाँ की हवा में मुरली की मिठास है और सूर्यास्त में मोर पंख के रंग। यूं लगता है कि कृष्ण की रासलीला अब भी चल रही है, वैसी ही जीवंत, वैसी ही रसीली। और जैसे ये द्वारका नगरी आप देख रहे हैं, वैसे ही एक द्वारका इस समुद्र के नीचे भी है। समृद्धि और अतीत का एक अद्भुत प्रतीक कृष्ण की ये नगरी द्वारका। यहाँ खुशबू है भक्ति की, झांकियों की, रासलीला की। यहाँ खुशबू है गुजरात की। कृष्ण जी मथुरा छोड़कर द्वारका आए थे, और आप भी आइए सबके साथ में, कुछ दिन तो गुजारिए गुजरात में। గుజరాత్ గొప్పతనం చెబుతూ అమితాబ్ చేసిన పబ్లిసిటీ గుజరాత్ బ్రాండ్ ఇమేజ్ రమాంతం పెంచేసింది. గుజరాత్ డెవలప్మెంట్ కిటుకును కనిపెట్టిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన రాష్ట్ర అభివృద్ధికి కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. షారుఖ్ ఖాన్ ను బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించి రాష్ట్ర టూరిజాన్ని విస్తరించడంతో పాటు పెట్టుబడులను రాబట్టే పనిలో బిజీగా ఉన్నారు. గుజరాత్, బెంగాల్ దూసుకుపోతూ ఉండడంతో ఎకానమీ క్యాపిటల్ గా పేరున్న మహారాష్ట్ర కూడా టూరిజాన్ని పెంచుకునే యోచనలో ఉంది. మహాబలేశ్వర్, రాయ్గఢ్ తో పాటు ముంబైలోని చారిత్రక ప్రదేశాల గొప్పతనాన్ని హృతిక్ ద్వారా చెప్పించి రాష్ట్ర గొప్పతనాన్ని పెంచాలని మహారాష్ట్ర సర్కారు యోచిస్తోందట. ప్రస్తుతం సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్న హృతిక్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేది లేనిది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే మహారాష్ట్ర సర్కారు మాత్రం హృతిక్ చేత ఎలాగైనా ఎండోర్స్ చేయించాలని పట్టుదలగా ఉంది. మరి హృతిక్ తన సొంత రాష్ట్రాన్ని ప్రమోట్ చేసి అమితాబ్, షారుఖ్ సరసన ఏమాత్రం నిలుస్తాడో, ఓన్ స్టేట్ కి ఎంత క్రేజ్ తీసుకొస్తారో చూడాలి. कच्छ का ये रण हिंदुस्तान का तोरण, चांदनी रात की ये सफेद धरती, ये लगता है जैसे चांद जमीन पर उतर आया है।
प्रकृति की कठिनाइयों को दिल पे नहीं लेते कच्छ के लोग। जीवन को सजाते हैं रंगों से, कला से, संगीत के सुरों से। मांडवी का नीला समंदर भी नहीं है बरस में। यहां खुशबू है उत्साह की, उत्सव की, रंगों की, कलाकारी। खुशबू है गुजरात की। आपने कच्छ नहीं देखा तो कुछ नहीं देखा। कुछ दिन तो गुजारो गुजरात में। ఇది వాళ్ళ ఆఫ్ ద స్క్రీన్. రేపటి ఆఫ్ ద స్క్రీన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.